కోరుకొండలో దళితులతో సంతప్తి భోజనాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. దళితులతో కలిసి దళిత వాడలో భోజనం చేశారు. ఇక దళిత వాడలోని దళితులతో వారి ఇంటి అరుగులపై కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితవాడ ఇచ్చిన ఆర్జీలను తీసుకుని అధికారులను విరమించి పురస్కరించాలని ఎంపీ పురంధేశ్వరి కోరారు. ఇక ప్రధానమంత్రి తలపట్టిన సంవిధాన్ గౌరవ దివస్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే దళితవాడలో సంపక్తి భోజనం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని పురంధేశ్వరి కోరుకొండ దళితులకు హామీ ఇచ్చారు. మీరు కూర్చోండమ్మా, మీ పక్కన కూర్చుంటారమ్మా గారు. చెప్తాను వచ్చి మాట్లాడతాను. రేపు జనవరి 26 అంటే రాజ్యాంగాన్ని మనం స్వీకరించినటువంటి రోజు కనుక ప్రతి సంవత్సరం దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా దేశవ్యాప్తంగా ప్రతి భారత పౌరుడు కూడా దీన్ని ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో మొదటి నుండి కూడా దాన్ని అనుసరిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, తీసివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండి కూటమి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో నేను మీ మాధ్యమంగా ప్రజలందరికీ గుర్తు చేయవలసినటువంటి విషయం, నరేంద్ర మోడీ గారు ఒకానొక సందర్భంలో వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఈ రోజు ఈ